మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు డాక్టర్ వరిగుంతం కృష్ణ. అన్న, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మెదక్ ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంటులో చూస్తుంటే సర్వే ప్రకారంగా కాంగ్రెస్ ముందంజలో ఉందని తెలుస్తుంది భయ్య. ఎందుకని ఇప్పుడు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వెంకటరామరెడ్డి గారిని గెలిపిస్తే 100 కోట్లు ఖర్చు చేస్తాను కూడా మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయి. మరి ఎట్లా కాంగ్రెస్ది ఎక్కువ హవా నడుస్తుందని మీరు చెప్తున్నారు? ఎందుకంటే మన మెదక్ పార్లమెంట్లో గతంలో ఇందిరాగాంధీ గారి పార్లమెంటు, అదేవిధంగా ఈరోజు మన మెదక్ పార్లమెంట్లో ఒక బీసీ బిడ్డకు, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక బీసీ బిడ్డకు ఇవ్వడం చాలా శుభ సంతోషకర విషయం. అదేవిధంగా ఆయన ఒక కింది స్థాయి నుంచి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఆయనకు చాలా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కాకుండా మన మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో వ్యక్తిగతంగా చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఫేత్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం భయ్య. ఇప్పుడు ఎమ్మెల్యేగా రిజైన్ చేసినా కానీ గతంలో ఉన్నటువంటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంది? జీరో భయ. అసలు ఎంపీ అంటేనే ఎవరు గుర్తుపడలేరు. అసలు ఎంపీ ఉందా లేదా అన్నట్టు కూడా మన మెదక్ పార్లమెంట్లో ఉన్నది. గతంలో ఇక్కడ ఎంపీ నుంచి వచ్చిన నిధులు కానీ ఏది కన్నా కానీ అక్కడ సిద్దిపేట, దుబాక ఏరియాలు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి మెదక్ కాన్స్టిట్యున్సీ కానీ, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ కానీ, సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఏ ఒక్క కూడా మన బీఆర్ఎస్ అభ్యర్థి అయిన గతంలో ఉన్న అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, చింత ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఏ అభివృద్ధి కూడా చెందలేదు భయ్య. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మరి నీలం మధు గారు ఒకవేళ గెలిస్తే ఇక్కడ చేస్తా అన్నటువంటి హామీలు ఏంటి? ఇప్పుడు కొన్ని ప్రెస్ మీట్లో చూడడం జరిగింది. నీలం మధు గారు గెలిస్తే ఏ విధంగా మనకు పబ్లిక్లో అంటే ఏ విధంగా పనిచేస్తున్నాడని చెప్పడం జరిగింది. కొన్ని ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఏరియాలో మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళను పెట్టి యువతకు ఖచ్చితంగా వాళ్ళ చదువుకున్న విద్యార్థులకు వాళ్ళకు డిగ్రీలు చదువుకొని కూడా ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు నిరుద్యోగులకు మాత్రం 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించేసి ఆయన ప్రతి ఇండస్ట్రీలకు కొంతమందికి యువతకు జాబ్ మేళ ఇవ్వడం కూడా, జాబులు కలిగించడం కూడా జరుగుతుందంటని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు. అదే సెకండ్ క్వశ్చన్ కూడా వాళ్ళు నీలం మదన్న గారు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఫిర్యాదుల బాక్స్ పెట్టించేసి అతను ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు యూత్ కానీ ఇంకా మహిళలకు కానీ ఎవరికి కానీ అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ఉన్న సమస్యలు కూడా పరిష్కరించుకొని అదేవిధంగా వాళ్ళని లైవ్లోకి తీసుకొచ్చి అప్పటిదే స్పాట్లో వాళ్ళ సమస్యలను తీర్చేస్తానని కూడా చెప్పేసి వ్యక్తిగతంగా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము కూడా మెదక్ పార్లమెంటు నియోజకవర్గ నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ అనే ఒక పార్టీ మత కలోలంగా ఒక ఓన్లీ శ్రీరాముని ఒక వ్యక్తి మీద అంటే ఒక భక్తుని రకంగా పబ్లిక్లో తీసుకుపోతారు. కాబట్టి మేము అక్కడ ఆ విధంగా కాకుండా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్బండ కులాలకు కూడా ఈరోజు స్వీకరిస్తుంది, స్వాగతం తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేయాలని చెప్పేసి మా నిర్ణయం భయ్య.